ఉదయం న్యూస్ కి స్వాగతం. గత 30 నెలల కాంగ్రెస్ పాలనలో వరంగల్ నగర అభివృద్ధికి చేసింది శూన్యమని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారంతో ప్రభుత్వ పాలన ముగిసి గురువారం నుండి అధికారుల పాలన కొనసాగుతుండటంతో బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ బల్దియాకు చేరుకొని నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ వరంగల్ బల్దియా మొత్తం అవినీతిమయమయ్యిందని, ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణులు అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో ఉండి గొప్పలు చెబుతున్నారని, అందరూ అధికారులు ప్రజాప్రతినిధులు కాకపోయినా చాలా మంది అవినీతిలో కూరుకుపోయారని, వరంగల్ బల్దియాలో కాంగ్రెస్ పార్టీ 30 నెలల పరిపాలన కొనసాగించిందని, కానీ అభివృద్ధి మాత్రం శూన్యమంటూ ఆరోపించారు. చెడుగా చెప్తారు. కార్పొరేషన్లో ఉద్యోగస్తులందరూ తప్పుడు మనుషులు అనం, తప్పు చేసిన వాళ్ళని మేము ముందుకు తీసుకొస్తాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ తప్పుడు వాళ్ళు అనం, తప్పు చేసిన వాళ్ళని మేము ముందుకు తీసుకొస్తాం. మా దగ్గర చాలా సమాచారం ఉంది. ఇన్ఫర్మేషన్ యాక్ట్ గురించి కూడా చాలా తీసుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలు, అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ, ఇన్ని సంవత్సరాలలో వాళ్ళు చేసిన ఖర్చు ఎంత, పెట్టిందెంత, అదేవిధంగా గాలికి మాట్లాడడం కాదు. మా రాజకీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ప్రజల కోసం చేసిందెంత, రాష్ట్ర ఖజానా నుంచి వచ్చిందెంత, ఇది అభివృద్ధి గురించి. కానీ ఇంకొక విషయం, ప్రజల మధ్యలో ఎవరెవరు ఉన్నారు, ప్రజల కోసం ఎవరెవరు కొట్లాడీలు, కష్టాలు వస్తే ప్రజల పక్షాన్ని ఎవరు నిలబడ్డారు, ప్రజలకు ఏం మేలు జరిగింది, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ నేడు కాంగ్రెస్లో కానీ కేంద్రంలో ఉన్న బీజేపీలో కానీ, అది ప్రజలందరికీ వివరించడానికి ఈరోజు మొదటి రోజుగా ఇక్కడ ఒక సంకేతం ఇవ్వడానికి చెప్పాం. చాలా 2 రోజులకోసారి 3 రోజులకోసారి వీళ్ళ ప్రతిభా పాఠవాలు, వీళ్ళు ప్రజలను చేసిన విధ్వంసం అన్ని కూడా ప్రజల ముందు పెడతాం. ఉదాహరణకు ఈ మున్సిపల్ కార్పొరేషన్కి ఎవరైతే పెద్ద తరహా వ్యవహరించాలో వాళ్ళే మా అజయ్ లక్కీ నెంబర్ 6 అనుకో తమ అధికారం అయిపోతుంది అనుకుంటాను, ఇంకా చాలా గొప్పగా చూపిస్తా అని చెప్పి. ఇది మాటలు మాత్రమే. అసలు ప్రజలను పీడ్చుక తిన్నది, నిప్పి చేసింది, నల్లి చేసింది. ఎవరిని దాచుకోము, ఎవరిని కడుపులో పెట్టుకోము. అలా మనోడు కానీ మంది కానీ ప్రజల మధ్య తీసుకుపోతాం. ఇది గ్యారంటీ.